వెల్కమ్ టు సాయిస్ ఎక్స్ప్లోర్ వన్ ఛానల్ ఎండ్లెస్ స్టోరీస్. లాస్ట్ వీడియోలో డీమన్ స్లేయర్ ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత యానిమీస్ మీద నాకున్న ఒపీనియన్ మారిపోయిందని చెప్పాను. ఇప్పుడు ఆ 2 ఎపిసోడ్లలో నాకు ఇష్టమైన పాయింట్స్, అలాగే 3rd and 4th ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక తాంజీరో ఓల్డ్, అలాగే తన ఫ్యామిలీని బాగా చూపించి తెలియకుండానే తన ఫ్యామిలీతో ఒక ఎమోషనల్ బాండ్ అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే దాని తర్వాత జరిగే ఒక ఇన్సిడెంట్ అనేది స్టోరీకి మంచి స్టార్ట్ అనేది ఇస్తుంది, మంచి స్ట్రాంగ్ స్టార్ట్ అనేది. ఎపిసోడ్ 2 చూసుకుంటే కనుక తాంజీరో యొక్క డిటర్మినేషన్, అసలు తన చెల్లిని బాగు చేసుకోవాలి, తన చెల్లిని కాపాడుకోవాలనే తన ప్రయత్నంలో తను ఎంత కష్టపడ్డాడనేది బాగా చూపించారు. ఇంకా 3rd and 4th ఎపిసోడ్లో కూడా తను ఒక డీమన్ స్లేయర్ అవ్వడానికి, తను ఫైనల్కి సెలెక్ట్ అవ్వడానికి అని చెప్పేసి తను పడే కష్టము అవన్నీ కూడా బాగా చూపించారు. అది ఆ కష్టం కూడా తనేమి ఇన్స్టెంట్గానే అదేం సాధించలేదు. ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కష్టపడి సాధించుకున్నాడు దాన్ని. అది చూసేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, హీరోస్కి ఏది ఈజీగా రాదు, వాళ్ళు ఫైట్ చేసి కష్టపడి సాధించుకోవాలి. అది ఏం సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా అంతే. ప్రతి ఒక్కరు అలా కష్టపడి సాధించుకోవాలని దానికి అర్థం. సో అది నాకు బాగా నచ్చిన పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు ఇవి 4 ఎపిసోడ్స్ నేను అబ్జర్వ్ చేసింది, ఇందులో ఈ సిరీస్లో జస్ట్ ఓన్లీ యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ మీద బాగా ఫోకస్ చేశారు. అది నాకు బాగా నచ్చిన విషయము. సో ఇప్పటి వరకైతే నాకు డీమన్ స్లేయర్ కొంచెంగా నచ్చుతుంది. ఎందుకు ఇంత హైప్ ఇస్తారని చెప్పేది ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇంకా బిగినింగ్లోనే ఉన్నాను. ఇంకా ఈ స్టోరీ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పేసి క్యూరియాసిటీ అయితే ఇంకా ఉంది. సో నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం యానిమే సిరీస్ చూస్తుంటట్టయితే వాళ్ళు కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ సాయిస్ ఎక్స్ప్లోర్.